హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దివ్య. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే వెంకటేశ్వర స్వామి భక్తులకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకో చెప్పినా, మేమైతే స్పెషల్ దర్శన టికెట్స్ బుక్ చేస్తున్నాం అనమాట. ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది ఫుల్ లెంతీ వీడియోలో ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి 3 months బిఫోర్ బుక్ చేయాలి. ఇప్పుడే జూలై మంత్కి వెళ్ళాలంటే ఇప్పుడు April 24th బుక్ చేసుకోవాలి. అండ్ ప్రతి నెల 24th టికెట్స్ వదులుతారనమాట. 3 lakhs ప్లస్ టికెట్స్ వదులుతారు. కాకపోతే విత్ ఇన్ 15 minutes సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట. అన్నీ కూడా బుక్ అయిపోతుంది. సో అందుకోసం ఫుల్ స్ట్రెస్ఫుల్గా నేను మా ఆయన కూర్చున్నాం అనమాట. సో రండి చూపిస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ ఇప్పుడు వరకును తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఈజీగా ఎలా వెళ్ళి రావాలి అనేది కూడా ఈ వ్లాగ్లో చెప్తాను. కొంచెం రిస్కీ ప్రాసెస్ లాగుంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం ఏమైనా మనం మిస్టేక్ చేస్తే అది వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది. మనకి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తూ మనం అప్లై చేయాలి. ఇఫ్ సపోజ్ మనం ఏమైనా ఒక్క డీటెయిల్డ్ మనం కరెక్ట్గా వేయలేదు అనుకోండి, అప్పుడే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎడిట్కి పోయి మళ్ళీ డీటెయిల్స్ అప్లోడ్ చేసేసరికి మనకి స్లాట్సే బుక్ అయిపోతాయి అనమాట. 1 yearకి వన్స్ అయినా పోకుండా ఉండలేదు. ఒక్కొక్క టైం 2 times 3 times వెళ్ళిపోతాం అనమాట. స్వెటింగ్ అవుతుంది. ఇప్పుడైతే ఫుల్ సమ్మర్ కదా, ఫ్యాన్ వేసినా స్వెటింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము అప్లై చేయడానికి రెడీగా కూర్చోయినాము. అండ్ లిటరలీ 10 o'clockకి వదులుతారనమాట స్లాట్స్. అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా 10 అయిన తక్షణమే అప్లై చేయాలి. సో ఇంతే, రండి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్లో అయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళాలన్నమాట. టీటీటీ దేవస్థానమ్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ అయిన తర్వాత నార్మల్గా లాగిన్ అడుగుతుంది అనమాట. కాకపోతే స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మీరు కరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసిండారని చెప్పేసి ఇక్కడైతే లిటరలీ నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసింటామే ఆ ఫీల్ వచ్చేస్తుంది. అంత బాగుంటుంది అనమాట యాప్ ఇంట్రో వచ్చేసి. తర్వాత అయితే ఇక్కడ ఇచ్చేసింటారు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పేసి. ఇప్పుడైతే నార్మల్గా అక్కడ సైడ్లో ఉంటుందన్నమాట, చూపిస్తుంది లాగిన్ అయ్యేదానికి ఆప్షన్. సో మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఫోన్ నంబరు ఓటీపీ వేసేసి లాగిన్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు ఫోన్ నంబర్ వేస్తున్నాను అనమాట. వేసి వచ్చిన ఓటీపీని వేసిన తర్వాత అది లాగిన్ తీసుకుంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక వెబ్సైట్ లాగా వస్తుంది. ఇక్కడ స్పెషల్ దర్శన ఎంట్రీ దర్శనం అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసిన తర్వాత అయితే నేను ఇది మీకోసం రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మేము అప్లై చేసింది మా ఆయన ఫోన్లో అనమాట. సో మీరే చూడొచ్చు. మనం అది ఆన్ చేసిన తర్వాత మాకైతే లిటరలీ 10 minutes ఇచ్చిండ్రి. వెయిట్ చేసి చూడొచ్చు మీరే. అంటే ఒక్కో పర్సన్కి టైమింగ్స్ వేరే ఉంటుంది. 3,66,000 సంథింగ్ టికెట్స్ ఉండేది. బట్ దాంట్లో ఏమి ఆల్రెడీ బుక్ అయ్యిండేది 3,900 సంథింగ్, 39,000 బుక్ అయిపోయిండాయి. మేమైతే చెక్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందని. నేను మా హస్బెండ్ ఈ సైడ్ చూస్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే మధు అన్న అశోక వాళ్ళు వేరే పక్క చూస్తున్నారు అనమాట బుక్ చేసేదానికి. ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది అనమాట. ఆ యాప్ ఆన్ చేసిన తర్వాత ఇలా టైమింగ్స్ వస్తుంది. ఫుల్ టైమింగ్స్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఎన్ని పర్సన్స్ ఏ డేట్కి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ డేట్కి అని చెప్పేసి. తర్వాత అక్కడ లిస్ట్ ఆఫ్ బుకింగ్స్ ఇస్తారనమాట. లిస్ట్ ఆఫ్ బుకింగ్స్ ఇస్తారు కదా, ఆ బుకింగ్స్ లో మనకు నచ్చినవి ఏమైనా కానీ స్లాట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే టైమింగ్స్ కావచ్చు, ఏ స్లాట్ అనేది అట్లా అక్కడ టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్స్ కి ఎన్ని పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది అనమాట. మేమైతే నార్మల్ గా 4:30 కల్లా సెలెక్ట్ చేసుకున్నాం ఈవినింగ్. బట్ అది స్లాట్ వచ్చేసి ఇదైపోయింది. సో అందుకోసము మళ్ళీ 8 o'clock ఈవినింగ్ అంటే 8 o'clockకి చేసుకున్నాము. అది కూడా ఫుల్ అయిపోయింది. అండ్ తర్వాత అయితే మేము 10కి బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు 9కి బుక్ చేసుకున్నారు. 1 hour తేడాలో ఏం ప్రాబ్లం అయ్యేదన్నమాట. మేము వెళ్తుండే 13 members కాబట్టి ఆధార్ కార్డు అవంతా లీస్ట్ అంతా రాసేసి అండ్ రెడీగా పెట్టుకున్నాం అనమాట మేమైతే బుక్లో. ఎందుకంటే మిస్టేక్ అయితే వెళ్ళిపోతుంది. అది టైమింగ్స్ ఉంటుందన్నమాట. 300 టికెట్, ఇది స్పెషల్ దర్శనం టికెట్. ఫుల్ టైమింగ్స్. మేమైతే ఏ ఎగ్జామ్కి ఇంతలా ప్రిపేర్ అయ్యిండేదో అంతలా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అంతా రాసేసి బుక్లో నేను చెప్తూ ఉన్నాను, మా ఆయన క్లిక్ చేస్తూ ఉన్నాడు. సో మీకిను ఏం లేదు, స్పెషల్ దర్శనం
ఆ టికెట్స్ని అంటే క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అదే చూపిస్తుంది ఏం టైప్ చేయాలని, నేము, ఏజ్ అండ్ ఫీమేలా మెయిలా, తర్వాత ఆధార్ నంబర్, ఇంతే. పర్ పర్సన్కి ఇంత. అండ్ ఒక్క పర్సన్ అయితే 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు 6 కన్నా చాలా మంది వెళ్తుంటే ఇద్దరి ఫోన్లో అట్ ఎ టైం బుక్ చేయండి. అది సేమ్ టైమింగ్స్ సేమ్ డేట్ చూసుకోండి. ఒక్కొక్కసారి ఒక్క ఫోన్ నుండి అయ్యేది బిర్యానీ అయిపోతుంది, ఒక్కొక్కసారి అయ్యేదనమాట. సో అందుకోసం చూసుకొని చేయండి. అండ్ మీరే చూడొచ్చు మావైతే అయిపోయింది అనమాట 6 పీపుల్కి. సో 6 మంది వెళ్తున్నాం మా సైడ్, అంటే 12 మెంబర్స్, బట్ 6 వాళ్ళ ఫ్రెండ్ బుక్ చేస్తున్నారు అనమాట. సో ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఫోన్లో 6 మెంబర్స్, ఇంకో ఫోన్లో 6 మెంబర్స్ చేసుకున్నాం మేమైతే. అండ్ మీరు ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకో ఫోన్లో చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఈజీ ప్రొసీజర్. అండ్ మీరు టికెట్ అంటే బుక్ చేసుకున్న వాళ్ళు అకామిడేషన్ తీసుకోవాలి అని చెప్తే అక్కడే చూపిస్తుంది అనమాట అకామిడేషన్ది. అది ఏ రోజు అంటే 24th ఈ మంత్ చూసింటే ఈ రోజే 3 o'clock ఉంటుంది అనమాట అది అకామిడేషన్. సో అది ఆన్ అవ్వాలంటే మనము బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయి కదా, అవి అక్కడ వేస్తే అకామిడేషన్ కూడా మనకి దొరుకుతుంది అనమాట. పర్ ఆధార్ నంబర్ పైన పోతుంది అనమాట, పర్ పర్సన్కి 1 అనేలాగా. సో ఇంతే. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్పాను కదా. సో చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మీరు టైం తీసుకుని అట్లా 24th ఉంటుంది కదా ప్రతి నెల, మీరు 3 months ఆఫ్టర్, అంటే మీరు ఏ నెల పోవాలనుకుంటారో దానికన్నా 3 నెలల ముందు వస్తుంది కదా, ఆ నెల 24th మీరు అప్లై చేయాలి. అది 10 o'clock మార్నింగ్ అనమాట. సో ఇది అప్లై చేసిన తర్వాత నార్మల్గా 3 o'clock అదే డేనే 3 o'clockకి అంటే ఆఫ్టర్నూన్ మనకి అకామిడేషన్ రూమ్స్ వదులుతారనమాట, అది సర్వీస్ది. సో అక్కడ కూడా మనం టికెట్స్ తీసుకుంటాం కదా, అది ఒకసారి అప్లై చేస్తే ఒక రూమ్ ఇస్తారనమాట. సో మనకి ఎన్ని కావాలా అంటే అన్ని తీసుకోవచ్చు ఆధార్ కార్డ్ పైన బేసిస్ పైన. సో ఇంతేనండి. సో చాలా సింపుల్గా చెప్పాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Divyanshi Vlogs. Thank you so much for watching this video.